అయ్యి నువ్వు సిగ్గు లేకుండా రోజు చెప్పని శాతకుడు బయటకు వచ్చి నన్ను క్షమించు, తప్పైంది మా వైఫ్ నుంచి. అప్పుడు నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావురా, మా నాకు శాత కాలేదా? ఆ టైంలో బాత్రూంలోకి వెళ్ళా నేను వాడికో అప్పుడు ఆ బుద్ధి ఎక్కడ పోయింది? అప్పుడు వీడియో తీస్తే చెప్పనుంటివి నేను ఒక ఫ్రెండ్ లాగా వచ్చాను, అట్లేం లేదు అని. నేను నోట్లో ఏం పెట్టుకున్నావు? అప్పుడు శాత కాలేదు, ఎవరితో ఇద్దరిని తీసుకొచ్చావు మీ వాయిపోయి వాళ్ళేమో వీళ్ళిద్దరు చూడు అని. సిగ్గుంటే కొంచెమన్నా అప్పుడు మనకు శాత కాలేదు. ఇప్పుడు వచ్చి చెప్తున్నావు అసలు పోకింగ్ స్టైల్ ఇన్కేస్ సాంగ్స్ మాత్రం ఇవ్వద్దు. ఈయన అసలు నిజం చెప్పండి, ఇన్ని నిజంగా జైలుకి పట్టియాలి. నా ఓపెన్ ప్లేస్ చెప్తున్నా, ఎందుకంటే అమ్మాయికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఇది చేసిన చాలా తప్పు. అప్పుడు ఏం మాట్లాడు బుద్ధి నాకేం మాట నీకు శాత కాలేదు అన్నాడు. ఎందుకు మాట నీకు శాత కాలేదు? అది పెద్ద వీడియో, వైరల్ వీడియో, అర్థమైందా? చాలా మందికి ఎంత బ్యాడ్గా వెళ్తుంది అది ఆలోచించిన ఈశ్వర్ సాయి. నేను అస్సలు నమ్మనురా ఈ విషయంలో, అయితే నిన్ను క్షమించేది లేదు. అయ్యి నువ్వు సిగ్గు లేకుండా రోజు చెప్పని శాతకుడు బయటకు వచ్చి నన్ను క్షమించు, తప్పైంది మా వైఫ్ నుంచి. అప్పుడు నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావురా, మా నాకు శాత కాలేదా? ఆ టైంలో బాత్రూంలోకి వెళ్ళా నేను వాడికో అప్పుడు ఆ బుద్ధి ఎక్కడ పోయింది? అప్పుడు వీడియో తీస్తే చెప్పనుంటివి నేను ఒక ఫ్రెండ్ లాగా వచ్చాను, అట్లేం లేదు అని. నేను నోట్లో ఏం పెట్టుకున్నావు? అప్పుడు శాత కాలేదు, ఎవరితో ఇద్దరిని తీసుకొచ్చావు మీ వాయిపోయి వాళ్ళేమో వీళ్ళిద్దరు చూడు అని. సిగ్గుంటే కొంచెమన్నా అప్పుడు మనకు శాత కాలేదు. ఇప్పుడు వచ్చి చెప్తున్నావు అసలు పోకింగ్ స్టైల్ ఇన్కేస్ సాంగ్స్ మాత్రం ఇవ్వద్దు. ఈయన అసలు నిజం చెప్పండి, ఇన్ని నిజంగా జైలుకి పట్టియాలి. నా ఓపెన్ ప్లేస్ చెప్తున్నా, ఎందుకంటే అమ్మాయికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఇది చేసిన చాలా తప్పు. అప్పుడు ఏం మాట్లాడు బుద్ధి నాకేం మాట నీకు శాత కాలేదు అన్నాడు. ఎందుకు మాట నీకు శాత కాలేదు? అది పెద్ద వీడియో, వైరల్ వీడియో, అర్థమైందా? చాలా మందికి ఎంత బ్యాడ్గా వెళ్తుంది అది ఆలోచించిన ఈశ్వర్ సాయి. నేను అస్సలు నమ్మనురా ఈ విషయంలో, అయితే నిన్ను క్షమించేది లేదు.